Metal oxides are basic in nature. Non-metal oxides are acidic in nature. Hydrogen ions in HCl are produced in the presence of water. HCl వాటర్లో మాత్రమే హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాట్ ఆర్ ఆల్కలీస్? బేసెస్ విచ్ ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. వాటర్లో సాల్యుబుల్ అయ్యే బేసెస్ ఆల్కలీస్. వాట్ ఈజ్ డైల్యూషన్? డైల్యూషన్ అంటే మిక్సింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్. రిజల్ట్ ఏంటి? వెన్ వీ యాడ్ వాటర్ ఇట్ డిక్రీజెస్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోతుంది. సచ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. pH scale. This is the scale for measuring hydrogen ion concentration in a solution. P in pH stands for potens. Potens in German meaning power. In meaning power. On the pH scale we can measure generally from 0 to 14. Higher the hydronium ion H plus concentration, lower is the pH value. Means pH scale stands for 0 to 14. 7 neutral. 7 neutral. 0 నుంచి 7 వరకు యాసిడ్, 7 to 14 base. So less than 7 acids, greater than 7 bases. Our body works within pH range of 7 to 7.8. pH of rainwater is less than 5.6. Very, very important point. pH of rainwater is less than 5.6. So, if it is less than 5.6, it is called acid rain. Acid rain pH range anta అని అడుగుతారు. less than 5.6. Blood pH 7.4. Pure water pH 7.4. Milk of magnesia. Milk of magnesia మనం యాంటాసిడ్ ట్యాబ్లెట్స్లో ఉండే సబ్స్టెన్స్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఎసిడిటీ బాగా హై ఎసిడిటీ ఉంటే టు ప్రివెంట్ దట్ ఎసిడిటీ వీఆర్ యూజింగ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో దీని pH 10, వీక్ బేస్ అనమాట, మైల్డ్ బేస్. నార్మల్గా స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ద స్టమక్. సో ఇప్పుడు డైజెషన్ కోసం స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెస్ ఆఫ్ HCl ప్రొడ్యూస్ చేస్తే ఎసిడిటీ. టు గెట్ ఆఫ్ దిస్ ఎసిడిటీ we have to use bases. Those are called antacids. Antacids bases అంటాం. Antacid milk of magnesia, mild base. Tooth decay starts when pH of the mouth is lower than 5.5. Tooth enamel, మన enamel made up of calcium hydroxyapatite. Calcium hydroxyapatite. Hardest substance in the body, tooth enamel, మన tooth enamel. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దురదగుండాకు అంటాం కదా, దురదగుండాకు స్టింగింగ్ హెయిర్ ఆఫ్ నెటల్ లీవ్స్. స్టింగింగ్ హెయిర్ ఆఫ్ నెటల్ లీవ్స్ ఇంజెక్ట్ మెథనోయిక్ యాసిడ్. ఆ దురదగుండాకులోంచి రిలీజ్ అయ్యే యాసిడ్ మెథనోయిక్ యాసిడ్. నాట్ ఓన్లీ స్టింగింగ్ లీవ్స్, లీచెస్, యాంట్స్ ఏమున్నా మనకి చిన్న చిన్న పురుగులు కొడతాయి కదా, అప్పుడు దురద రావడం జరుగుతుంది కదా డ్యూ టు ద మెథనోయిక్ యాసిడ్ వలన.
బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి? సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ని బ్రైన్ సొల్యూషన్ అంటాం. బ్రైన్ సొల్యూషన్ ఈజ్ సోడియం క్లోరైడ్. మనకు క్లోరో ఆల్కలీ ప్రాసెస్ ఉంది. వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్లో పాస్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఇట్ డికంపోజెస్ అండ్ టు ఫార్మ్ sodium hydroxide NaOH and also chlorine. So that's why this process is called chlor-alkali process. Very important ఈ process. Chlorine gas is used for the manufacture of bleaching powder. Bleaching powder preparationలో యూజ్ చేస్తాం chlorine gas. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ని ఎలా తయారు చేస్తాం? ప్రిపరేషను కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్ యాడ్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది, CaOCl2. దిస్ ఈజ్ బ్లీచింగ్ పౌడర్. వాషింగ్ సోడా ఫార్ములా Na2CO3 10H2O. బేకింగ్ సోడా ఫార్ములా NaHCO3. హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ CuSO4 5H2O. జిప్సమ్ CaSO4 2H2O. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2O. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఇంకొక టైప్లో కూడా అడగొచ్చు, ఫార్ములా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ జిప్సమ్ CaSO4 2H2O. ఇంకొక వేలో కూడా అడగొచ్చు. జిప్సంలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జిప్సమ్? 2 వాటర్ మాలిక్యూల్స్ ప్రజెంట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? హాఫ్ వాటర్ మాలిక్యూల్స్. కాపర్ సల్ఫేట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? 5H2O 5. అన్హైడ్రేట్ కాపర్ సల్ఫేట్ 5. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్. మెటీరియల్స్ ఫర్ డెకరేషన్ చేసే మెటీరియల్స్ టాయ్స్ ప్రిపరేషన్లో, మేకింగ్ టాయ్స్లో, ఫర్ మేకింగ్ సర్ఫేసెస్ స్మూత్ సర్ఫేసెస్లో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ కట్టు కడతాం కదా, దాంట్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేస్తారు. ఇది పౌడర్లా ఉంటుంది, వాటర్ వేయగానే గట్టితనం వస్తుంది. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాటర్ యాడ్ చేస్తే జిప్సమ్ అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హాఫ్ H2O, ఇంకా ఎక్స్ట్రా 1.5 H2O వాటర్ యాడ్ చేస్తే జిప్సమ్ అయిపోతుంది. సో నార్మల్గా మెటల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వరకు వన్ కాన్సెప్ట్, మెటల్స్ని అబ్జర్వ్ చేయండి. మెటల్స్ ఆర్ షైనింగ్. దిస్ ప్రాపర్టీస్ కాల్డ్ లస్టర్ ప్రాపర్టీ అంటాం. మెల్లబిలిటీ అంటే ఏంటంటే సమ్ మెటల్స్ కెన్ బీ బీటెన్ ఇంటూ థిన్ షీట్స్ లాగా తయారు చేయడం. ఈ ప్రాపర్టీని మెల్లబిలిటీ ప్రాపర్టీ అంటాం. ద ఎబిలిటీ ఆఫ్ మెటల్స్ టు బీ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. డక్టిలిటీ అంటే మెటల్స్ వైర్స్ కింద సాగదీయడం. డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్, దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ డక్టిలిటీ. నార్మల్గా మన అన్ని మెటల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ ఈజ్ ద మోస్ట్ డక్టైల్ నేచర్. ఎక్కువ డక్టైల్ నేచర్ ఉన్నది గోల్డ్. నెక్స్ట్ మెటల్స్ అబ్జర్వ్ చేస్తే ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ సిల్వర్ అండ్ కాపర్. బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ సిల్వర్, కాపర్. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ లెడ్, మెర్క్యూరీ. ప్యూర్ కండక్టర్ ఆఫ్ హీట్ లెడ్, మెర్క్యూరీ. సో నార్మల్గా నాన్ మెటల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ మెటల్స్ సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్, గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి కదా. కానీ నాన్ మెటల్స్లో బ్రోమిన్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో లిక్విడ్ నాన్ మెటల్ ఈజ్ బ్రోమిన్. నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే మెటల్స్ ఆర్ సాలిడ్ ఇన్ నేచర్, బట్ మెర్క్యూరీ విచ్ ఈజ్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. గ్యాలియం, సీజియం 2 మెటల్స్
వెరీ లో మెల్టింగ్ పాయింట్. గ్యాలియం సీజియం చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో వెన్ వి కీప్ ఇన్ అవర్ పామ్, ఈ రెండింటిని మనం అరచేతుల మీద ఇలా పట్టుకుంటే కరిగిపోతాయంట, మెల్ట్ అయిపోతాయి గ్యాలియము సీజియము. సో ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. వెన్ వి కీప్ ఆన్ అవర్ పామ్ విచ్ ఆర్ మెటల్స్ మెల్ట్? గ్యాలియం అండ్ సీజియం. గ్యాలియము సీజియం మెల్ట్ అయిపోతాయి. అయోడిన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ మెటల్స్ మామూలుగా షైనింగ్ ఉండదు కదా, కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో అయోడిన్ ఇట్ ఈజ్ ఏ నాన్ మెటల్ బట్ ఇట్ ఈజ్ లస్ట్రస్. ఎల్లోట్రోపీ అంటే ఏంటంటే అలోట్రోప్స్, నాట్ ఎల్లోట్రోపీ, అలోట్రోప్స్ కార్బన్ ఫార్మేషన్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్, రూపాంతరం. ఒకటి డైమండ్, గ్రాఫైట్. మీరు ఆల్కలీ మెటల్స్ని చూస్తే నార్మల్గా లిథియం, సోడియం, పొటాషియం ఉంటాయి. దీస్ 3 మెటల్స్ ఆర్ సో సాఫ్ట్, వెరీ సో సాఫ్ట్. సో దట్స్ వై దే కెన్ బి కట్ విత్ నైఫ్. మనం నైఫ్తో కట్ చేయొచ్చు. సో నైఫ్తో కట్ చేసే మెటల్స్ ఏంటి? లిథియం, సోడియం, పొటాషియం. థ్యాంక్ యూ.